హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే బ్రెడ్ హల్వా అండి. ఒకసారి అయితే చూసేద్దాం. బ్రెడ్ హల్వాకి కావాల్సినవి బ్రెడ్ అనమాట. మిల్క్ బ్రెడ్ అనేది తీసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మిల్క్ బ్రెడ్ అనేది నేను 8 పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ 4 కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా పక్కన పోయి స్లైసెస్ అనేది తీసేసి ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇలానే మిగతావి కూడా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి మనం ఒక ప్లేట్లో. ఇలా అనమాట, ఇలా సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోనే పెట్టేసుకోవాలి. అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తర్వాత ముందుగాను నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే మీకు చూపిస్తున్నానండి. నేనైతే ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అనమాట, ఇలా బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ కలర్ని బట్టి ఎలా వేయించుకుంటామో ఆ కలర్ని బట్టి మనకి హల్వా అనేది రెడీ అవుతుందండి. ఇలా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తంగా వేయించుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదండి వీడియో చూసి. ప్లీజ్ మీ లైక్ బట్టి నేను వీడియోలు అయితే చేయగలను, బాగా చేస్తున్నానని నా కాన్ఫిడెన్స్ అయితే నాకు వస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇలా బ్రెడ్ ముక్కల్ని అన్నిట్లుగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే, చెప్పాను కదా, బ్రౌన్ కలర్ వస్తేనే మనకి హల్వా అనేది కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. ఇలా వేయించేసుకోవాలండి అన్నీ. ఇలా వేయించుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా అనమాట. కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి. అదే ప్యాన్లో మనం ఇది గ్లాస్తో చక్కెర అనేది తీసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలండి. ఆ పంచదార అనేది బాగా కరిగిపోవాలి. ఇలా బాగా పంచదార అనేది కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇందులో ఇలాచి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా అనమాట. ఇలా మనకి పంచదార అనేది కరిగిపోతుంది కదా, అంటే మరిగిపోతున్న వాటర్ అనేది అందులో ఈ స్లైసెస్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అనేది వేసేసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలిపితేనే మనకి చాలా అది సాఫ్ట్ అనేది, పంచదార నీళ్ళు అనేది ఆ వాటర్లోకి అందులోకి వెళ్తుంది. ఇలా అనమాట. అలా కలుపుతుంటే అది పీల్చుకుంటుంది వాటర్ అనేది, అప్పుడు మెత్తబడుతుంది మనకు బ్రెడ్ అంతా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా మిల్క్ అనేది పోసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. మిల్క్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే పోసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మిల్క్ లేకపోయినా బ్రెడ్ హల్వా అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా మిల్క్ వేస్తే ఏంటంటే కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది తప్ప, మీ ఇష్టం అది ఆప్షనల్. ఓకే, ఇలా మిల్క్ అనేది పోసేసి కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్ వేసి బాగా కలుపుకోండి. ఓకే, సరే. ఇలా మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అవుతుందండి. అంతేనండి, టేస్టీ అండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.